హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫస్ట్ డే ఈవినింగ్ అండ్ క్లోజింగ్ ఓటింగ్ లాగా కన్సిడర్ చేయొచ్చు దీన్ని. ఈవినింగ్ ఓటింగ్ అనుకోండి. సో ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది అని అంటే నిజంగా చాలా చేంజెస్ ఉన్నాయి. అండ్ ఈరోజు ఎపిసోడ్ అయిపోయినాక ఇంకా వేరే లెవెల్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను తమ్మునేల్లో పెట్టినట్టుగా రీతు చౌదరి అండ్ రాము రాథోడ్ వీళ్ళిద్దరు కూడా వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకు నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, వీళ్ళ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. ఇది క్లియర్గా చెప్తున్నాను, ఓట్లు వేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అండ్ ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అండ్ మామూలుగా లేదు, అప్ అండ్ డౌన్స్ రచ్చలేపుతున్నాయన్నమాట. సో మీకు ఏమనిపించింది, మీరు ఎవరికి ఓటేశారని కింద కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియో చూసే ముందు ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల అండ్ కొంచెం వీడియో పుష్ అవుతుంది, మనకు కూడా ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అండ్ ఈ మధ్యన హైప్ అనే బటన్ వస్తుంది కదా, హైప్ అని కూడా నొక్కితే కొంచెం మనం ముందుకెళ్ళొచ్చు. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దాం. అండ్ ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అండ్ క్లోజింగ్ ఓటింగ్ ఏ విధంగా ఉంది అని అంటే, సో తనుజ యాజ్ యూజువల్గా టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. అండ్ తనుజ ఓటింగ్ అనేది ఎవరు దగ్గరగా రావట్లేదంటే దగ్గరకు వచ్చేస్తున్నారు. పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు, ఒక 5% 10% డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు, దగ్గరగా ఉంది. సో తనుజకి కూడా ఓటింగ్ చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో ప్రీవియస్గా ఫ్రీ ఓటింగ్లో కూడా మనకు అదే కనిపించింది, అదే అవా నడిపిస్తూ ఉంది. బట్ ఇప్పుడు కూడా చాలా కాన్స్టెంట్గా ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ 23% ఓటింగ్, 24 మార్నింగ్ ఉన్నా ఇప్పుడు 23%. బట్ వేరే వాళ్ళకి పెరగడం వల్ల ఈమె ఓటింగ్ అనేది తగ్గింది తప్పితే ఈమెకు పర్సనల్గా ఓటింగ్ అనేది తగ్గలేదు. స్టేబుల్ ఓటింగ్ పడుతూ ఉంది తనుజకి. అండ్ తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టి విషయంలో నిజంగా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. బట్ ఇది ఏ విధంగా వర్కౌట్ అంటే కంటెంట్ పరంగా అయితే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే అంత కంటెంట్ అయితే మనోడి దగ్గర నుంచి రావట్లేదు. సో ఇప్పుడిప్పుడే కొంచెం ఓపెన్ అప్ అవుతున్నాడు. బట్ ఈ రేంజ్ ఓటింగ్ అనేది ఖచ్చితంగా అంటే మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారం ఏంటంటే మనోడు లాస్ట్ టైం మన ఎవరు పిఆర్ టీంలు ఉంటాయి కదా, సో ఒక విన్నర్ పిఆర్ టీం మనోడికి వర్క్ చేస్తుంది అనేది అయితే మనకు తెలిసిన ఇన్ఫో. సో అది వర్కౌట్ అవుతుందేమో, కానీ కంటెంట్కు తగ్గట్టుగా అయితే ఖచ్చితంగా ఓటింగ్ అనేది పడతలేదు. మనోడికి 20% ఓటింగ్ ఉంది, 20% ఓటింగ్. సో చాలామంది సుమన్ శెట్టి వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటున్నారు, కానీ సుమన్ శెట్టి వెళ్ళే ఛాన్సెస్ లేదు. ఈ రేంజ్లో ఓటింగ్ పడితే ఎలా వెళ్ళిపోతాడు? చాలామంది సుమన్ శెట్టి వెళ్ళిపోతారని చెప్తున్నారు, కానీ అది కాదు, అది వర్కౌట్ అవ్వదు కూడా. సో ఖచ్చితంగా సుమన్ శెట్టి ఈ వీక్ ఖచ్చితంగా సేవ్ అవుతాడు, అంత రేంజ్ ఓటింగ్ పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో బాగా ట్రోలర్స్ పేజెస్ ఉంటాయి చూసారా, అది బాగా జనాలకు కనెక్ట్ అయిపోయింది. అండ్ బాగా ఫన్ క్రియేట్ అవుతుంది. ట్రోలింగ్లో కూడా మంచి పబ్లిసిటీ వస్తుంది కదా, సో అది కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. సో తర్వాత వచ్చేసరికి థర్డ్ పొజిషన్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. సో ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా పెరగట్లేదు, తగ్గట్లేదు, కానీ కాన్స్టెంట్గా ఒక ఓటింగ్ బ్యాంక్ అనేది క్రియేట్ చేశాడు ఇప్పటివరకు అయితే. సో 16% తోటి మనోడు చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. బట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది ఈరోజు ఎపిసోడ్ అయినాక. సో మనీష్కి అండ్ ఈ ఇమాన్యుయల్కి వీళ్ళిద్దరి మధ్యన పెద్ద రచ్చ అయితే నడుస్తుంది. ఎందుకు కెప్టెన్సీ టాస్క్ విషయంలో మనోడు ఆల్రెడీ చెప్పాను కదా, మనోడు ఏంటి అంటే సంచాలకుగా ఉంటాడు మనీష్. కొంచెం ఈయన చెప్పాం కదా, అతి తెలివితేటలు ఎక్కువ చూపించేసి అవతలని సంకనాకిచ్చేస్తున్నాడు, ఆ రేంజ్లో బిహేవ్ చేస్తున్నాడు మనోడు. నాకే తెలుసు, నేనే తోపు అనే విధంగా మరీ ఓవర్ బిల్డప్ చేయడం అనేది బాగాలేదు, కొంచెం మరీ అతి చేస్తున్నట్టుగా అనిపించింది. సో ఈ ఎపిసోడ్ చూసాక ఇమాన్యుయల్కి ఇంకా ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ ఇమాన్యుయల్కి 16% ఓటింగ్ అయితే నడుస్తూ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం నేను ఊహించలేదు, 4th పొజిషన్ వచ్చేసరికి మాత్రం డెమోన్ పవన్ ఉన్నాడు. ఇప్పుడు మార్నింగ్ చూసుకున్నప్పుడు డెమోన్ పవన్ ఉన్నాడు, ఇప్పుడు చూస్తే మాత్రం మనోడు సంజన వచ్చేసింది. సంజన కెప్టెన్ అండ్ ఫస్ట్ హౌస్ కెప్టెన్ అనమాట. అయినా కూడా ఈమెను చాలామంది ఫస్ట్ చూసినప్పుడు ఇరిటేటింగ్లా ఫీల్ అయినా కూడా అరే బిగ్ బాస్ సీజన్ నిలబెడుతుందేమో అనే ఓపు తీసుకొస్తుంది రాను. ఏకంగా ఇప్పుడు కెప్టెన్ అయింది. శ్రీజ ఈమె కోసం ఆడి శ్రీజ గెలవడము, ఈమె కెప్టెన్ అవ్వడము, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క వేరేలాగా ఉంటుంది. కానీ ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్కరిని ట్రిగ్గర్ చేయగలుగుతుంది, అది బిగ్ బాస్లో కావాల్సింది అదే కాబట్టి. సో ఈమె సంజనకు కూడా ఆల్మోస్ట్ 10% ఓటింగ్ పడుతుంది. 7-8% నుంచి ఏకంగా 10% ఓటింగ్ పడుతుంది. సడన్గా గ్రాఫ్ అనేది పెరిగింది అనమాట సంజనకి. సో సంజన కూడా వెరీ సేఫ్ జోన్, ఇంకా రాసి పెట్టుకోండి, సేఫ్ జోను. సంజన కూడా వెళ్ళే ఛాన్సెస్ అస్సలు లేదు.
గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ తర్వాత వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్కి 8% ఓటింగ్ పడుతుంది, అంటే ఆల్మోస్ట్ 7 to 8%, 8 to 9% ఓటింగ్ పడుతుంది మనకు కూడా. బట్ సంజన గారికి ఈయన కంటే కొంచెం ఎక్కువ ఓటింగ్ అనేది పడుతుంది. ఆమె 4th పొజిషన్లో ఉంటే డెమోన్ పవన్ వచ్చేసరికి 5th పొజిషన్లో పడిపోయాడు. అండ్ మనోడు 4th పొజిషన్లో ఉన్నాడు మార్నింగ్, ఇప్పుడు వచ్చేసరికి 5th పొజిషన్కి వచ్చాడనమాట. సో మనోడు కూడా 9% ఓటింగ్ పడుతూ ఉంది ఆల్మోస్ట్గా. అండ్ తర్వాత వచ్చేసరికి రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్ కూడా మోస్ట్లీ 7 to 8% ఓటింగ్ పడుతుంది. బట్ ఇది సరిపోదు, సేఫ్ జోన్కి ఉండాల్సిన అదైతే కాదు, ఇంకా పెరగాలి, ఇంకా పెంచుకోవాలి ఓటింగ్ అనేది. సో రాము రాథోడ్కి సేమ్ ఉంది. అండ్ ఫ్లోరా షైని గారు, ఇప్పుడు ఫ్లోరా అంటే మన ఫ్లోరా గారికి ఏందనంటే ఆల్మోస్ట్ బాటమ్ 2లో ఉండే, ఇప్పుడు బాటమ్ 3కి వచ్చింది. సో ఈ ఏమంటారు, ఈమెకి అండ్ రాము రాథోడ్కి ఇద్దరికి సేమ్ 7% ఓటింగ్ అనేది పడుతూ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈమెకు ఓటింగ్ పెరిగింది, మిగతా వాళ్ళకి తగ్గింది. అంటే రాము రాథోడ్కి పెరగలేదు, సేమ్ యాస్టీస్గా మార్నింగ్ ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఫ్లోరా షైని గారికి ఈమెకు 1% పెరిగి 1 or 1-2% పెరిగి ఈమె ఆల్మోస్ట్ 7th పొజిషన్లో ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఇలాగే నడిస్తే ఇంకొక రోజే, ఈరోజు రేపు ఒక్కరోజే ఉంటుంది కాబట్టి ఏదైనా జరగచ్చు, గుర్తుపెట్టుకోండి, ఏదైనా జరగచ్చు. అండ్ తర్వాత 8th పొజిషన్ వచ్చేసరికి రీతు చౌదరి ఉంది. రీతు చౌదరికి 5% ఓటింగ్ పడుతుంది. అస్సలు ఊహించలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈమెను ఎలిమినేషన్ చేస్తారనంటే ఈసారి సీజను ఏదైనా చేస్తాము అని చెప్తున్నారు కాబట్టి ఎంత పెద్ద షాక్ అయినా ఇచ్చేంత ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ రీతు చౌదరిని ఎలిమినేట్ చేసినా చేయొచ్చు, అంటే అంత రేంజ్లో ఓటింగ్ అయితే పడట్లేదు. సో రీతు చౌదరికి 5% ఓటింగ్ పడుతుంది. అండ్ సృష్టి వర్మ అయితే ఈమె ఓటింగ్ మరీ డిజాస్టర్. ఖచ్చితంగా ఈమె ఓటింగ్ అనేది అట్లీస్ట్ పెంచుకోలేకపోతే ఖచ్చితంగా ఈమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. టాటా బై బై చెప్పే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. ఈమెకు 2% ఓటింగ్ పడుతుంది అండ్ రీతు చౌదరికి 5%. సో డిఫరెన్సెస్ ఏదైనా ఉన్నా కొంత సేఫ్ జోన్లో అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. రాము రాథోడ్, ఫ్లోరా షైని గారు, రీతు చౌదరి అండ్ సృష్టి, సో వీళ్ళు నలుగురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఎక్కువగా డేంజర్ జోన్లో ఉంది రీతు చౌదరి, సృష్టి బాగా ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నారు. నాకెందుకో ఈసారి ఫ్లోరా షైని గారు ఏమన్నా ముందుకెళ్తారేమో అండ్ ఎలిమినేషన్ జోన్ తప్పించుకుంటారేమో, మిగతా వాళ్ళు ఎవరో షాక్లో మనం చూస్తామనుకుంటా. సో మరి చూడాలి. ఓవరాల్గా ఎపిసోడ్ ఈ ఫస్ట్ డే క్లోజింగ్ ఓటింగ్ అనేది ఈ విధంగా ఉంది. తనుజ టాప్లో ఉంది, సెకండ్ సుమన్ శెట్టి, తర్వాత ఇమాన్యుల్, తర్వాత సంజన, తర్వాత డెమోన్ పవన్, తర్వాత రాము రాథోడ్, ఫ్లోరా షైని గారు, తర్వాత రీతు చౌదరి, లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టు సృష్టి ఉన్నారు. సో మొత్తానికి ఓవరాల్గా మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి తక్కువ టైం ఉంది, ఖచ్చితంగా ఎక్కువ ఓటింగ్ అనేది పడాలి. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వద్దు అని అంటే ఖచ్చితంగా మీరు ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి, అంతకుమించి ఇంకేం చేసేది ఏం లేదు అనమాట. సో ఈ ఒక్క వీక్ గడిచిందంటే నెక్స్ట్ వీక్ నుంచి ఈక్వేషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. అసలు ఎవరికి ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఎందుకంటే నాగార్జున గారు వచ్చినాక ఆ ఇన్పుట్స్ అనేది ఉంటాయి కాబట్టి కొంచెం మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో అది ఈ ఒక్క వారం మీరు సేవ్ చేసుకోగలిగితే నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా రాలేదు అని అంటే మీరు కూడా లైట్ తీసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్